హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ప్రగతి నగర్ లో 4 ఏళ్ల కూతురికి విషం ఇచ్చి ఆత్మహత్య యత్నం చేసింది. అయితే కూతురు చనిపోగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తల్లి చికిత్స పొందుతోంది. ఆరోగ్య సమస్యలతో ఈ ఘటన జరిగిందన్నారు బాచుపల్లి పోలీసులు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇదే విషయంపై మరింత సమాచారం రామ్ ప్రసాద్ అందిస్తారు. మానసిక వ్యాధితో బాధపడుతున్న తల్లి తన 4 ఏళ్ల కూతురికి విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన హైదరాబాద్లోని ప్రగతి నగర్లో గత 2 రోజుల క్రితం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని బాచుపల్లి పిఎస్ లిమిట్స్లో జరిగినటువంటి ఈ ఘటనలో అయితే మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క బాచుపల్లి సమీపంలో ఉన్న ప్రసాద్ హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాం. బాచుపల్లిలో నివాసం ఉంటున్నటువంటి సాంబశివరావు కృష్ణపావని దంపతులకు ఏకైక కుమార్తె జస్విక 4 ఏళ్ల చిన్నారి. ఈ క్రమంలోనే కృష్ణపావనికి ఇటు న్యూరోకు సంబంధించినటువంటి మానసిక వ్యాధి ఉండడంతో దానికి సంబంధించినటువంటి చికిత్స అయితే పొందుతుంది గత కొద్ది రోజులుగా. ఈ క్రమంలోనే తనకున్నటువంటి న్యూరో సమస్య తన కూతురికి వస్తుందనేటువంటి ఒక భయంతో అయితే కూతురికి కూడా విషమిచ్చి గత 2 రోజుల క్రితమే ఆన్లైన్లో ఎలకల మందును ఆర్డర్ చేసినటువంటి కృష్ణపావని తన కూతురికి ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో అయితే కూతురికి పురుగుల మందు కలిపినటువంటి ఒక మాజాను తాపించడంతో పాటు తాను కూడా తాగింది. ఈ క్రమంలోనే తన భర్త అయినటువంటి సాంబశివరావు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న క్రమంలో రాత్రి వచ్చిన అనంతరం అయితే తెల్లవారుజామున వీరు పడుతున్నటువంటి ఇబ్బందిని చూసి గమనించిన అనంతరం ఆరా తీయగా తన కూతురికి విషమిచ్చి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లయితే తన భర్తకు తెలపడంతో హుటాహుటిన ఈ నెల 19వ తేదీ ఉదయాన్నే ఇటు సమీపంలో ఉన్నటువంటి ప్రసాద్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఈ క్రమంలోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు చికిత్స అందిన అనంతరం అయితే కూతురు 4 ఏళ్ల చిన్నారి జస్విక అయితే నిన్న సాయంత్రం 7:30 గంటల సమయంలో మృతి చెందింది. అంతేకాకుండా ఈ యొక్క ఆత్మహత్య ఘటనలో అయితే కృష్ణపావని కూడా ఇటు పురుగుల మందు సేవించడంతో తనకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో అయితే ఇదే హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కృష్ణపావనికి భర్త అయినటువంటి సాంబశివరావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకైతే బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని అదేవిధంగా మృతి చెందినటువంటి 4 ఏళ్ల చిన్నారి జస్విక మృతదేహాన్ని గాంధీ మార్చరికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అంతేకాకుండా తన భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఇటు కేసును దర్యాప్తు చేసినటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం కృష్ణపావని ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ తనకున్నటువంటి ఆరోగ్య సమస్యల కారణంగానే ఇలాంటి దారుణానికి తన భార్య ఒడిగట్టుందంటూ భర్త సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే కృష్ణపావని ఆరోగ్యం మంచిగా ఉన్నప్పటికీ తన కూతురికి భవిష్యత్తులో తనలాగా మానసిక ఇబ్బంది ఏదైతే న్యూరోకి సంబంధించినటువంటి ఇబ్బంది వస్తుందని భావించినటువంటి తల్లి యొక్క అఘాత్యానికి పాల్పడడం అయితే అందరినీ కలిసివేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రగతి నగర్లో ఉన్న హరిత ఎంక్లేవ్లో అయితే తను నివాసం ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నప్పటికీ కూడా తన పాపను ఇటు అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకు కూడా దగ్గర కూడా వెళ్ళనీయకపోతుందని అయితే అపార్ట్మెంట్ వాసులు చెప్తున్న క్రమంలో తనకు కృష్ణపావనికి ఉన్నటువంటి జబ్బు తన కూతురికి వస్తుందన్నటువంటి ఒక అనుమానంతోనే అదొక ఆందోళనతోటే ఇటు ఆత్మహత్య యత్నానికి ఇద్దరు కూడా ఒడిగట్టినటువంటి పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. కానీ ఈ ప్రమాదంలో ఏదైతే పురుగుల మందు సేవించడంలో తన కూతురు జస్విక 4 ఏళ్ల చిన్నారి కావడంతో అయితే తనకు ఈ యొక్క పురుగుల మందు ఏదైతే ఎలకల మందు తాగారో దాని తీవ్రత ఎక్కువగా ఉండడం కారణంగా మృతి చెందింది. కానీ ప్రస్తుతం కృష్ణపావనికి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్య అయితే లేదు. తనకు వైద్యులు మెరుగైన వైద్యం అందించారని అయితే ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే తన కూతురు మృతి చెందినటువంటి విషయం కూడా ఇటు కృష్ణపావనికి తెలుసో లేదా అనేటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఉన్న క్రమంలో అయితే తన కూతుర్ని ఏదైతే తనకున్నటువంటి ఇబ్బంది తన కూతురుకు వస్తుందని భావించి కృష్ణపావని అయితే ఆత్మహత్యకు పాల్పడిన క్రమంలో అయితే తన కూతురు మరణించింది. కానీ కృష్ణపావని ఆరోగ్యం అయితే ప్రస్తుతం నిలకడడంతో ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి ఇటు అపార్ట్మెంట్ వాసులు కానీ హైదరాబాద్ వాసులంతా కూడా కొంత ఏదైతే బాధను వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులు ఈ మధ్యలో మనం చాలా ఘటనలు చూస్తున్నాం. ఈ క్రమంలోనే పిల్లలను ఇటు పురుగుల మందు సేవించి మృతి చెందిన ఘటనలు కనిపిస్తున్న క్రమంలో అయితే ఈ యొక్క బాచుపల్లి ఘటన కూడా ఇటు హైదరాబాద్ ప్రజలను తీవ్రంగా కలిచివేసినటువంటి పరిస్థితి. కెమెరామెన్ హర్షవర్ధన్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల్నే టార్గెట్ గా చేసుకుని లక్షలు కాజేస్తున్నారు. కరీంనగర్లో ఇలాగే ఓ యువకుడిని మోసం చేయాలని భావించారు. సిబిఐ, ఈడీ, సుప్రీంకోర్టుల పేరుతో యువకుడిని బెదిరించారు. మనీ లాండరింగ్ కి పాల్పడ్డావని నిన్ను అరెస్టు చేస్తామని యువకుడిని బెదిరించారు. ఏకంగా మహారాష్ట్ర ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ పేరుతో మరో లేఖ పంపారు. చెప్పినట్లు వినకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు.
దాదాపు 2 గంటల పాటు యువకుడిని వేధించిన సైబర్ కేటుగాళ్లు చివరకు డబ్బుల బేరానికొచ్చారు. ₹1,00,000 ఇస్తే వదిలేస్తామని చెప్పారు. అనుమానం వచ్చిన యువకుడు శ్రీకాంత్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ నేరగాళ్లని పోలీసులు నిర్ధారించారు. కాల్స్ వచ్చిన నెంబర్లను ఆరా తీస్తున్నారు పోలీసులు. నా లైఫ్లో ఊహించని కనీ విని ఎరగని సంఘటన జరిగింది సైబర్ క్రైమ్ వాళ్ళ వల్ల. నేను ఈవెంట్కి రెడీ అవుతున్న క్రమంలో అనుకోకుండా ఒక కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాను. మీ ఫోన్ ఒక 2 అవర్స్లో హ్యాంగ్ అవుతుంది, ఫోన్ డిస్కనెక్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. కస్టమర్ కేర్ లాగా మాట్లాడారు. అయ్యో అదేంటి అంటే మీరు ఒక సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నారు, సో మీ ఫోను డిస్కనెక్ట్ అవుతుంది, మీకు అరెస్ట్ వారెంట్ రాబోతుంది అన్నట్టుగా మాట్లాడేది. ఇదేంటి సార్ అంటే, అది అనేలోపే నాకు వాట్సాప్లో కాల్ వస్తుంది. ఏది ముంబై పోలీస్ అని చెప్పేసి లోగోతోని వాట్సాప్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే శ్రీకాంత్ ఇస్ దిస్ యువర్స్ అని చెప్పేసి మాట్లాడితే ఎస్ సార్ ఐఎమ్ శ్రీకాంత్ అని చెప్పడంతో మీ ఫోన్లో ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఇల్లీగల్ ఇష్యూస్ చాలా జరిగాయి, సో మీ మీద కేసు ఫైల్ అయింది ముంబైలో, సో మీరు 2 అవర్స్లో కొలావానో ఏదో స్టేషన్ పేరు చెప్పారు, అక్కడికి రావాలి అని చెప్పేసి అనడం జరిగింది. నేను షాక్ అయ్యాను. ఇదేంటి కేసు అవడం ఏంటి, ఇదంటే ఏంటి నాకు అర్థం కాలేదు. ఒక్క నిమిషం, ఏంటి సార్ ఎగ్జాక్ట్ చెప్పండి అంటే, మీరు అంత డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు ఒక సైడ్ లోన్లీ ప్లేసెస్ ఎవరు లేని ప్లేస్కి రండి, అక్కడికి ఎవరు రాకూడదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడింది. ఓకే సార్, ఓకే ఫైన్ అని చెప్పాను. కార్లో కూర్చుంటే మాట్లాడుతుంటే చెప్పారు, మీ కాంటాక్ట్తోని చాలామంది కాల్స్ వెళ్ళాయి, మీ అకౌంట్లో, మీ బ్యాంక్ అకౌంట్లో 900 crores చేంజ్ ట్రాన్సాక్షన్ జరిగాయి, ఇవన్నీ ఎక్కడివి, సో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అని చెప్పడం జరిగింది. నేను షాక్ అయ్యాను, ఇదేంటి అని. నాకు ఒక వైపు ఈవెంట్ టెన్షను, సడన్గా ఎప్పుడు లేనిది పోలీసులు కాల్ చేయడం ఏంటి, ఇదేంటి. నేను బీయింగ్ ఏ పోలీస్ వాలంటరీ, నేను పీస్ కమిటీ మెంబర్ని, 1 టౌన్లో కరీంనగర్లో పీస్ కమిటీ మెంబర్ని. అయినా కూడా నేను వాళ్ళు మాట్లాడిన మాటలకి నాకు ఏం అర్థం కాలేదు.